సో ఆయన క్యాబినెట్ మీటింగ్ వెళ్ళే ముందర మాట్లాడా, క్యాబినెట్ మీటింగ్ వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడా. మీటింగ్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఢిల్లీలో పెట్టుకుని. ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, రేపు మహారాష్ట్రకి ఏంటి ఎన్ని ఫ్లైట్లు వేయాలి, ఢిల్లీకి ఎన్ని ఫ్లైట్లు వేయాలి కూడా. ఎందుకంటే భారతదేశంలో ఉన్న భారతీయులందరూ తిరిగి తీసుకురావాలి కదా. సో ఆ బాధ్యత కూడా రాము తీసుకుంటున్నాడు. సార్ లేదు, ఇప్పుడు అంతా ఆ ఇష్యూ సెటిల్ అయిపోయింది, పర్మిషన్ ఇచ్చారు. సో అందుకే రేపు మధ్యాహ్నం కదా మనం ఫ్లైట్ వెళ్తుంది మన వాళ్ళు వైజాగ్కి. ఇంకా ఐ థింక్ అక్కడి నుంచి 2.5 గంటల ఫ్లైట్ మనకి వైజాగ్కి. వైజాగ్ నుంచి ఒక 45 minutes కడప. అదంతా మేము ట్రాక్ చేసుకుంటున్నాం, అదే ఇబ్బంది లేదు, మేము ట్రాక్ చేసుకుంటున్నాం. కావాలంటే కాపీస్ అని కూడా పంపిస్తాము, అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. సో కొంతమంది పాపం వాళ్ళు బట్టలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు పాస్పోర్ట్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే వీఆర్ కోఆర్డినేటింగ్ విత్ ఎంబసీ, రియల్ టైం మేము కోఆర్డినేట్ చేసి అవసరమైన టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఓకే, నో క్వశ్చన్స్. అలాంటి పరిస్థితి రాలేదు, ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా మాట్లాడుకున్నారు కనుక ఆ పరిస్థితి ఏం లేదు. వాళ్ళతో మేము మంత్రులు మేము అందరం మాట్లాడాం కనుక వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎస్, ప్రభుత్వం ఉంది అని ఒక భరోసా వాళ్ళు కలిగింది. సో ఎక్కడ ప్యానిక్ అవ్వలేదు. టైం టు టైం వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కొంతమంది మాకు రోడ్ ఓపెన్ అయింది, మేము ఏం చేయమంటారు, బార్డర్కి వెళ్ళొచ్చా, మీ అభిప్రాయం ఏంటని కూడా అడిగారు. మేము కొంచెం డైరెక్షన్స్ ఇచ్చాం. పలానా దగ్గరికి వెళ్ళిన అక్కడ ఈ వ్యక్తి ఉంటారు, రిసీవ్ చేసుకుంటారు, అటు నుంచి మేము చూసుకుంటాం, ఏర్పాట్లన్నీ చేస్తామని కూడా చెప్తాం. ఇప్పుడు విశాఖపట్నం నుంచి 42 మంది ఎక్కువ, మిగతాది విజయనగరం నుంచి 34 మంది, కర్నూలు నుంచి 22 మంది. మేజర్ నంబర్స్ సార్. విజయనగరం 34 అండి, కర్నూలు 22 అండి. టాప్ 3 ఈ 3 అండి. లోకేష్ గారు కంటిన్యూస్ గా మానిటర్ చేసి ఎక్కడికెక్కడ వాళ్ళతోటి అక్కడ ఎవరైతే హెల్డప్ అయ్యారో వాళ్ళతోటి పర్సనల్ గా మాట్లాడడం వల్ల ఒక భరోసా అనేది అక్కడ వాళ్ళకి లభించింది. మెయిన్ గా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్ లో ప్యానిక్ అవుతారు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంటనే రెస్పాండ్ అయిందో, అక్కడ జరిగేటువంటి అనంతపూర్లో మీటింగ్ ను కూడా ఆయన క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ ఉండి కంటిన్యూస్ గా మానిటర్ చేయడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్ గా వాళ్ళకి ఒక భరోసా అనేది వచ్చింది. వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు అన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. రేపు మధ్యాహ్నానికి అందరినీ కూడా మళ్ళీ ఇండియాకి తీసుకురావచ్చే ఏర్పాట్లన్నీ కూడా లోకేష్ గారి నేతృత్వంలో అందరూ టేకప్ చేస్తున్నాం. 217 మంది కదమ్మా, దాంట్లో ప్రధానంగా చూస్తే మీకు హెటోడాకి 22 మంది వచ్చేస్తారు. సో కెపాసిటీ ఆఫ్ ద ఫ్లైట్ ఇస్ 220. సో బఫర్ కూడా ఉంది, సో ఇబ్బంది ఏం లేదు. అదంతా చూసుకున్నాం, బఫర్ కూడా చూసుకుని ఒక ఫ్లైట్ సరిపోతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అదనంగా వేయాల్సి వస్తే ఈ విధంగా సిద్ధంగా ఉన్నారు. దాంట్లో ఎక్కడ వెనకాడట్లా, చాలా క్లారిటీ ఉంది. ఎస్, ప్రభుత్వం బండిలు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు మాకేంటంటే ఒక రోల్ మోడల్ ఉన్నారు కదబ్బా, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మీరు చూస్తే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు బాబు గారు ఎట్లా పనిచేస్తారో మేము అందరం చూసిన వాళ్ళం. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే కరెక్ట్ అనేది మేము చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఆయన ఒక మోడల్ ఉంది మాకు, గతంలో చేశారు, చేసి చూపించారు, మేము అది ఫాలో అవుతున్నాం. సింపుల్. అదే ఉత్తరాఖండ్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. 2 ఫ్లైట్లు 3 ఫ్లైట్స్ మేము అప్పుడు నేను ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మానిటర్ చేశా. గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా అక్కడ ఉత్తరాఖండ్కి వెళ్ళారు.